నమస్తే అండి, నేను మీ సురేష్ని ఐకార్స్ 100 ఫీట్ రోడ్ మాదాపూర్ నుంచి అండి. మన దగ్గర వెహికల్స్ ఎలా ఉంటాయి మీకు ఐడియా ఉంటుంది, ప్రీవియస్ వీడియోలో కూడా చూస్తుంటారు. ఇక్కడంతా పార్క్ అండ్ సెల్లింగ్ ఉంటుంది. కస్టమర్ వెహికల్ తెచ్చిపోతారు. మన పారామీటర్స్ నాన్ యాక్సిడెంట్ ఫ్లడ్ కానీ వెహికల్స్ కానీ ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ ఇలా ఏ పారామీటర్స్ ఏదన్నా ఇష్యూ ఉన్న వెహికల్స్ మన దగ్గర పెట్టుకోం. 100% జెన్యూన్ వెహికలే మన దగ్గర ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే 2% 0.36 GST పే చేయాల్సి ఉంటుంది సార్. పార్క్ అండ్ సెల్లింగ్ యూజ్డ్ కార్, ప్రీ ఓన్ సర్టిఫైడ్ కార్స్ మాత్రం మన దగ్గర ఉంటాయి. ఎప్పుడు మన దగ్గర 200+ వెహికల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు కొన్ని వెహికల్స్ వచ్చాయి రీసెంట్గా, ఒక 20 వెహికల్స్ వరకు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. వీడియో చూశాక మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డైరెక్ట్ విజిట్ చేయడానికి ప్రయత్నించండి సార్. కాల్ చేసిన మనం రెస్పాండ్ అవుతాం. మీరు డైరెక్ట్ విజిట్ చేస్తేనే సెకండ్ హ్యాండ్ కార్స్ కాబట్టి సార్ చెక్ చేసుకుని తర్వాత ఫైనాన్స్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, మనం చూపిస్తాము. మనమే చేంజ్ ఇస్తాము దగ్గరుండి. చూస్తారా సార్, ఇప్పుడు కొన్ని వెహికల్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా సార్, చూద్దాం. చూసుకున్నట్లయితే ఇది i20 డీజిల్ ఆస్టా వేరియంట్. ఆస్టా అంటే టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. i20 డీజిల్ వర్షన్, అది ఎలైట్ షేప్ అంటారు. 2016 మోడల్ అండి. ఇది డ్రివెన్ వచ్చేసి 82,000 తిరిగింది. సో ప్రైస్ నెగోషియబుల్ వచ్చి 6,45,000 అలా చెప్తున్నాడు కస్టమర్. దీంట్లో వర్షన్స్ ఉంటాయి, మ్యాగ్నా అని, స్పోర్ట్స్ అని, ఆస్టా అని. ఇట్లా ఆస్టా అనేది టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది అనమాట. ABS, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా. ఇంటీరియర్ కూడా సేమ్ రెడ్ కలర్ మెరూన్ మ్యాచింగ్, బ్లాక్ అండ్ రెడ్ కలర్ సీటింగ్ అంతా కూడా ఎంచుకోవడం జరిగింది. ఒకసారి ఇంటీరియర్ కూడా చూడొచ్చు. మీకు ఇంకోటి ఏంటంటే సింగిల్ స్క్రాచ్ కూడా లేకుండా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది చూడండి సార్. ఇది మనకు ఒక 6 lakhs ఆ బడ్జెట్లో ఈ వెహికల్ మనకు వస్తుందండి. ఇది i20లో ఆస్టా వేరియంట్, ఇది ఎలైట్ షేప్ అంటారు. నెంబర్ కూడా చూసుకున్నట్లయితే నీట్గా ఉంది, 4445 ఫ్యాన్సీ నెంబర్, మొత్తం రేజింగ్లో ఉంది నెంబర్ కూడా. టైర్స్ కూడా ఆల్మోస్ట్ 50% టైర్స్ కూడా ఉన్నాయి సార్. అట్లయితే సేమ్ i20 ఇది కూడా కాదు, పెట్రోల్ వర్షన్. దీని వచ్చేసి టైప్ 2 వేరియంట్ అంటారు అనమాట. ఇది 2012 మోడల్, 13లో రిజిస్ట్రేషన్, 12 ఎర్నింగ్లో పర్చేజ్ చేశాడు. వైట్ కలర్లో నీట్ కండిషన్లో చూడండి సార్. ఇది వచ్చేసి మనకు 3,50,000 ఆ బడ్జెట్ వరకు వస్తుంది సార్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,25,000 అలా ఉంది. ఈ మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకున్నట్లయితే మనము అది 3 lakhs నుంచి 3.5 lakhs వరకు బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. ఇది ఫైనాన్స్ ఆప్షన్ కూడా దొరుకుతుందండి. ఇది వైట్ కలర్ వర్షను, ప్లస్ వచ్చేసి నీట్ కండిషన్లో ఉంది. ఈవెన్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. టైర్స్ అయితే 4 న్యూ టైర్స్ ఉన్నాయండి. రీసెంట్గా వేయించాడు, 4 న్యూ టైర్స్ ఉన్నాయి. సర్వీస్ కూడా రీసెంట్గా అయింది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. 12 మోడల్ అన్న విధంగా లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మీకు i20లోనే సేమ్ టైప్ 2 వర్షన్ వస్తుంది. 12 మోడల్, 13 రిజిస్ట్రేషన్ అండి. మనకు బడ్జెట్ చూసుకున్నట్లయితే 3 నుంచి 3.5 lakhs మధ్యలో ఉంటుంది. ఇది మనం ఇంత మిడిల్లో ఎందుకు చెప్తున్నామంటే, మన వెహికల్స్ ఉండవు, కస్టమర్ వెహికల్స్ ఉంటాయి. మీరు విజిట్ చేసి డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది సార్. మనకు ఆఫీస్ కమిషన్ పే చేస్తారంతే. ఇంకో 1 more వెహికల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ బెలినోలో, అంటే బాగా ఫాస్ట్ మూమెంట్ ఉంటాయండి. బెలినోలో మనకు పెట్రోల్ వర్షన్, ఇది 2017 మోడల్, 65,000 మాత్రమే తిరిగింది. ఇది దీంట్లో కూడా ఆల్ఫా అంటే టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. ఇది ఫుల్లీ లోడెడ్ టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఆల్ఫా వేరియంట్ అండి, టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. ఇది ప్రైస్ని చూసుకున్నట్లయితే 6 lakhs ఆ బడ్జెట్ ఉంటుంది సార్. అది ఇంకో 1 more వెహికల్ చూసుకోండి సార్. ఇది డీజిల్ కావాలి, ఆటోమేటిక్ వెహికల్ కావాలి, మనకు కొంచెం సిటీలో తిరగాలి, ప్లస్ మైలేజ్ కూడా బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఇట్లాంటి వెహికల్ బాగా సజెస్ట్ చేయొచ్చండి. ఇది డీజిల్లోనే ఆటోమేటిక్ ప్లస్ టాప్ ఎండ్ వర్షన్ ZDI ప్లస్ డీజిల్ AMT అంటారు. ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ బోత్ ఉంటాయి. బోత్ యూస్ చేయొచ్చు. మనం సిటీలో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ తీసుకోవచ్చు, లాంగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే మాన్యువల్ యూస్ చేయాలి, హిల్స్ ఏదైనా ఎక్కుతున్నాం అలాంటప్పుడు కూడా ఏదైనా ఆటోమేటిక్ నుంచి మాన్యువల్ కన్వర్ట్ అవ్వాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది డీజిల్ వర్షన్లో ఉంది. 8 lakhs ఆ బడ్జెట్ ఉంటుంది సార్. అది 885 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 8 lakhs వరకు మనం చేయొచ్చు సార్. ఇది వెహికల్ డీజిల్లో ఆటోమేటిక్ అండి. 1 more వెహికల్ నాకు మాన్యువలే కావాలి కొంచెం అనుకున్న వాళ్ళకి డిజైర్ వెహికల్ అండి. ఇది స్విఫ్ట్ డిజైర్ సేమ్ అదే విధంగా వెహికల్. ఇది 2018 మోడల్, కాకపోతే ఏంటంటే డ్రివెన్ తక్కువ, చాలా తక్కువ తిరిగింది. ఓన్లీ 16,000 తిరిగింది, 16,000 వరకే తిరిగింది. 100% జెన్యూన్ ఉంది. రీడింగ్ కూడా అంత తక్కువ ఎందుకు తిరిగారంటే సెకండ్ వెహికల్గా పర్చేజ్ చేశారు వాళ్ళు. జస్ట్ ఏంటంటే ఇంట్లో వరకే యూస్ చేసేవాళ్ళు ఇది అనమాట. ఇది జస్ట్ స్కూల్కి వెళ్ళడానికి, పిల్లలు వదలడానికి అలాగా, అందువల్ల అంత తక్కువ డ్రివెన్ తిరిగిందండి. ఇది కూడా 8 lakhs బడ్జెట్ ఉంది సార్. డ్రివెన్ తక్కువ ఉంది కాబట్టి 2018 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI మిడిల్ వర్షన్ అండి. ఇది మనకు వచ్చేసి 8 lakhs ఆ బడ్జెట్లో వస్తుంది. ఇది సార్ నెక్స్ట్ ఇంకొక వెహికల్ చూసుకోండి సార్. ఇదైతే హోండా సిటీ అండి, డాల్ఫిన్ షేప్ అంటారు. ఇది 2012 మోడల్ అండి, 62,000 తిరిగింది. V వర్షన్ అంటే టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. ఇది పెట్రోల్ వేరియంట్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి 4,20,000 ఆ బడ్జెట్లో ఉంటుంది మనకు. మోడల్లో చూసుకుంటే 2012 మోడల్, టాప్ ఎండ్ వర్షన్, 62,000 తిరిగింది. గోల్డెన్ బీజ్ కలర్లో ఉంది చూడండి సార్. ఇంటీరియర్ కూడా బీజ్ కలర్లో వస్తుంది, చాలా నీట్ కండిషన్లో ఉంటుంది చూడండి సార్ వెహికల్. ఇది
వన్ మోర్ వెహికల్ చూసుకుంటే ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టానండి ఈ వెహికల్ ఇది. కాకపోతే ఏంటంటే మళ్ళీ కస్టమర్ అవసరం ఉంటే తీసుకెళ్ళాడు, మళ్ళీ రీసెంట్గా తెచ్చి పెట్టాడు మన దగ్గర. ఇక్కడ పార్క్ అండ్ సెల్ కాబట్టి కస్టమర్ సిస్టమ్ ఉంటుంది, ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు. డీల్ అయితే మాత్రం బండి అక్కడే మన దగ్గర అయిపోతుంది, రిజర్వ్ స్టిక్కర్ వేసి పక్కన పెట్టేస్తాం మనము. ఈ వెహికల్ తీసుకుంటే 2011 మోడల్ 12 రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ హైలైన్ టాప్ ఎండ్లో పెట్రోల్ వర్షన్ వస్తుంది. ఇది మనకి ఇది వచ్చేసి ఒక 4 lakhs ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. సిల్వర్ కలర్లో హైలైన్ పెట్రోల్ విత్ ఆటోమేటిక్ అనమాట. సిటీ డ్రివెన్, బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉండాలి, సిటీ డ్రివెన్ కావాలి, సేఫ్టీ ఉండాలనుకున్న వాళ్ళు ఈ వోక్స్వ్యాగన్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. అందులో ఇది హై ఎండ్ వర్షన్ వస్తుంది సార్ ఇది. ఇక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే వెర్నా ఫ్లూడిక్, బాగా ఫాస్ట్ మూమెంట్ ఉన్న వెహికల్స్ ఇవి. 2014 మోడల్, మనకు వచ్చేసి 72,000 డ్రివెన్ ఉంది, వైట్ కలర్ వెహికల్ ఇది. ఒక 6 lakhs ఆ బడ్జెట్లో వస్తుంది, 550 to 6 lakhs మధ్యలో బడ్జెట్లో వస్తుంది వెహికల్ ఇది. పెట్రోల్ వర్షన్ వస్తుంది. ఇందులో ఎస్ఎక్స్ ఆటోమేటిక్, ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్. మోస్ట్ ప్రిఫరబుల్ అంతా సిటీస్లో ఆటోమేటిక్ వెహికల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వెహికల్స్ కూడా తొందరగా చేంజ్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళ కోసం అన్నట్టు ఇది. వన్ మోర్ వెహికల్ చూసుకుంటే ఎర్టిగా అండి. ఇది ఎర్టిగాలో డీజిల్ వెర్షన్. ఇప్పుడు కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డీజిల్ వెర్షన్స్ లేవు, దానివల్ల ఉన్న డీజిల్ వెహికల్కి మంచి డిమాండ్ ఉంది, ప్లస్ మైలేజ్ బాగా వస్తుంది. ఇది కూడా లేటెస్ట్ షేప్లో డీజిల్ వెర్షన్ అనమాట. ఈ వెహికల్స్ అయితే ఎక్కడ దొరకట్లేదు, అసలు వెహికల్స్ కూడా లేవు మార్కెట్లో కూడా. మన దగ్గరికి నిన్ననే వచ్చింది. 2019 మోడల్, 80,000 జరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ప్లస్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది, ప్లస్ 4 న్యూ టైర్స్, కొత్త టైర్స్ రీసెంట్గా వేయించాడు. ఇంకొకటి ఏంటంటే ఇది డీజిల్ వర్షన్లో కూడా టాప్ ఎండ్ వర్షన్ సార్, ZDI ప్లస్ అంటారు అనమాట. దీనికి ఏమైందంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, ఇంటీరియర్లో మనకు పుష్ స్టార్ట్ బటన్, టాప్ ఎండ్ వర్షన్ విత్ అలై వీల్స్, ఎవ్రీథింగ్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. మనకు 12 lakhs ఆ బడ్జెట్లో ఉంటుంది సార్ వెహికల్. ఒకసారి విజిట్ చేయండి, ఎక్కువ రోజులు కూడా ఉండవు ఇలాంటి వెహికల్స్ అయితే, ఇంత జెన్యున్ వెహికల్స్. ఇంకొక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే సేమ్ నాకు XUV300 సార్ ఇది. XUV300లో W8 ఆప్షనల్, అంటే టాప్ ఎండ్ వర్షన్లో విత్ సన్ రూఫ్ వర్షన్ విత్ ప్లస్ ఆటోమేటిక్ విత్ డీజిల్, అన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. డీజిల్ వర్షన్ ఉంది, ప్లస్ ఆటోమేటిక్ ఉంది, విత్ సన్ రూఫ్ టాప్ ఎండ్ వర్షన్ ఇది. ఈ వెహికల్ కూడా మనకు ఒక 12 lakhs ఆ బడ్జెట్లో వస్తుంది. ఇది డ్రివెన్ వచ్చేసి ఓన్లీ 43,000 జరిగిందండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇయర్ మోడల్ తీసుకుంటే 2020 మోడల్ అండి ఇది. XUV300, అందులో రెడ్ కలర్, మంచి ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది వెహికల్. ఈ వెహికల్ చూసుకోండి సార్, అది 13,50,000 ఆ బడ్జెట్లో చెప్తున్నాడు కస్టమర్ ఎక్స్పెక్టేషన్. కానీ అది 12 lakhs నుంచి 1250 ఆ బడ్జెట్లో ఇస్తాడు. మనం డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేసి మన వెహికల్ అయితే చూసుకొని కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది, మాట్లాడిస్తాం. ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ ఆప్షన్ ఆల్మోస్ట్ 80 to 90% వరకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా వస్తుంది ఈ వెహికల్స్, లేటెస్ట్ మోడల్స్ కాబట్టి. ఓకే సార్. ఇంకోటి వన్ మోర్ వెహికల్ ఏంటంటే 7 సీటర్ కావాలి, కొంచెం మైలేజ్ బాగుండాలి, ప్లస్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్, లేటెస్ట్ మోడల్లో కావాలి. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు ఎర్టిగా చూసాం, 12 lakhs ప్లస్ బడ్జెట్ ఉంటుంది. అది మనంత బడ్జెట్ ఉండదు, మనకు ఒక 7 lakhs ఆ బడ్జెట్లో కావాలి. కానీ 7 సీటరే కావాలనుకున్న వాళ్ళకి ఇటువంటి వెహికల్ సజెస్ట్ చేసేది. టీవీ300 మహేంద్ర, ఇది ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వెహికల్, T10 వెహికల్ అంటారు ఈ వేరియంట్లో. T10 ఇది, T6, T4, T5, తర్వాత T8 ఉంటుంది. T8 తర్వాత T10 వేరియంట్ ఇది. ఇది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్, 4 న్యూ టైర్స్ ఉన్నాయి. రెడ్ కలర్లో ఎంత మంచిగా ఉంది చూడండి వెహికల్ కూడా. ఈవెన్ మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేశారో చూడండి సార్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్, ఇది మొత్తం 7 సీటర్ ఉంటుంది సార్. ఫ్రంట్ 2, 3, బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా ఉంటుంది దీనికి. 7 సీటర్ వెహికల్, పెద్ద వెహికల్గా ఉండాలి, ప్లస్ మైలేజ్ బాగా రావాలి, కొంచెం ప్రైస్ రీజనబుల్ రావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వెహికల్ సజెస్ట్ చేయొచ్చు. ఇది మోడల్ వచ్చేసరికి 2018 మోడల్, T10 అంటారు. ఇది టాప్ ఎండ్ వర్షన్. ఇది మనకు వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 7,95,000 అలా ఉంది. 720, 730 ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాడు. డీజిల్ వర్షన్ 2018 టాప్ ఎండ్ T8 ప్లస్ వెహికల్ అండి. అంటే 7 సీటర్ కావాలి, మనకు పెద్ద ఫ్యామిలీ ఉంది, కొంచెం బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు సజెస్ట్ ఇలాంటి వెహికల్స్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ లోన్ కావాలంటే దీనికి 6 lakhs పైన లోన్ కూడా వస్తుందండి. ఇక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా సిటీ అండి. సిటీ నాకు తక్కువ బడ్జెట్లో కావాలి, ఓన్లీ లోకల్ డ్రైవర్ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఇలాంటి ఈ వెహికల్స్ చూస్ చేసుకోవచ్చు. మనకు బడ్జెట్ వచ్చేసి ఒక 3.5 lakhs ఆ బడ్జెట్లో కావాలి, పెట్రోల్ ఉండాలి, మంచిగా ఉండాలి వెహికల్, హోండా సిటీ అనుకున్న వాళ్ళకి. ఇది 2012 మోడల్ అండి, 3.5 lakhs ఆ బడ్జెట్లో ఉంటుంది. మెరూన్ కలర్లో ఉంది వెహికల్, కూడా మంచిగా ఉంది చూడండి. ఈవెన్ నెంబర్ కూడా 145 రేంజింగ్లో తీసుకున్నాడు, నీట్గా ఉంది బండి కూడా. మన దగ్గర ఏంటంటే 100% మనం చెకింగ్ పాయింట్స్ ఉంటాయండి. ఆ చెకింగ్ పాయింట్స్ అని చెక్ చేసుకున్నాక వెహికల్ లోపల ఉంటుంది. ఆ పాయింట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ వన్ మోర్ వెహికల్ చూసుకుంటే నాకు చిన్న వెహికల్ ఉండాలి, సిటీ డ్రివెన్ కావాలి. ఏమైనా లేడీస్కి కూడా ఇట్లా ఏదైనా ఫ్యామిలీలో బయటకు వెళ్ళడానికి, ఏదో పిల్లలంట స్కూల్కి వదిలిరావడానికి, అలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్న వెహికల్గా నార్మల్ ఆల్టో ఇలాంటివి కాకుండా కొంచెం బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఉండాలి, బ్రాండెడ్ ఉన్నాను అనుకున్న వాళ్ళకి హోండా వెహికల్లో బ్రియో అండి. ఇది సో చిన్న వెహికల్గా ఉంటుంది, మంచి ఇంజన్ కూడా ఉంటుంది దీనికి. ఇంకోటి ఏంటంటే తిరిగింది 2016 మోడల్, 22,000 జెన్యున్ తిరిగింది, సింగిల్ ఓనర్ ఉన్నారు. రీడింగ్ 100% గ్యారెంటీ ఉన్నప్పుడే మనం కమిట్మెంట్ ఇస్తాం సార్, లేదంటే మనం కమిట్మెంట్ ఇవ్వము. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, తిరిగింది కూడా చాలా తక్కువ, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తాడు. 5 lakhs బడ్జెట్ చెప్తున్నారు సార్. 450 నుంచి 5 lakhs లోపల వెహికల్ వచ్చేస్తుంది. మెరూన్ కలర్లో ఎంత నీట్ కండిషన్లో ఉందో చూడండి. ఓన్లీ 22,000 16 మోడల్ ఎస్ వర్షన్ అండి సార్. అట్లా ఇంటీరియర్ అన్నీ కూడా చూసుకోండి సార్. అది బాగా స్పేషియస్గా ఉంటుంది, మీకు చూడడానికి చిన్న వెహికల్ అనిపిస్తుంది కానీ మంచి స్పేషియస్ ఉంటుంది. టైర్స్ కూడా ఆల్మోస్ట్ 50 to 60% వరకు టైర్స్ ఉన్నాయండి.
ఈవెన్ బ్యాంక్ లోన్కి వెళ్తే ఫుల్ ఫైనాన్స్ కూడా ఇస్తాడు దీనికి, ఎందుకంటే మోడల్ ఉంది, మరి రీడింగ్ తక్కువ తిరిగింది, సింగిల్ ఓనర్ ఉంది కాబట్టి వెహికల్. ఇంకొక వన్ మోర్ వెహికల్ చూసుకున్నానండి సార్. డిజైర్లోనే మనకు ఈరోజు వచ్చింది అది వెహికల్. 2018 మోడల్, 18 ఇయరింగ్లో కొన్నాడు, 19 రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు వెహికల్ ఇది. ఒకసారి చూద్దారండి. 18 డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, కొనింది అయితే మాత్రం 2019లోనే. వీళ్ళు ఏంటంటే డిజైర్ VXI AMT ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వర్షన్, మైలేజ్ బాగా వస్తుంది. అందులో AMT సిటీ డ్రివెన్కి హైవేలో కూడా మనం ఆటోమేటిక్ గేర్ మాన్యువల్ గేర్ బోత్ ఉంటాయి ఇందులో. బ్లూ కలర్లో చాలా క్లాసీగా ఉంది ఇది. యాక్చువల్ VXI వెర్షన్ అండి ఇది. VXI వెర్షన్కి ఏంటంటే అలైవిల్స్ అన్నీ ఉండవు. అలైవిల్స్ అనేది కూడా కంపెనీ నుంచి ఎక్స్ట్రా ఫిట్టెడ్ చేయించుకోవడం జరిగింది. ఈ మ్యాక్ వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టెడ్ ప్లస్ 4 న్యూ టైర్స్ ఉన్నాయి. సింగిల్ ఓనర్. వీళ్ళు గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ ఉండే మేడము, వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ వెహికల్ ఏదో ఇచ్చారనేసి ఈ వెహికల్ సోల్డ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంతమించి వేరే ఎనీ రీజన్ లేదు ఈ వెహికల్. ఇది ఓన్లీ 52,000 జరిగింది. సో 7,45,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. 7 lakhs వరకు మనం ఈ వెహికల్ని సోల్డ్ అవుట్ ఇస్తాడు. మాట్లాడవచ్చు మేడంతో మనం. ఇది డిజైర్ VXI AMT బ్లూ కలర్. 18 రిజిస్ట్రేషన్, 18 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్ అయింది. మనకు మ్యానుఫ్యాక్చర్ ఇయరే చూసి కన్సిడర్ చేస్తాం కాబట్టి 2018 మోడల్ సార్ ఇది. చూడండి ఎంత నీట్గా ఉందో ఇది. సో వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ ఎక్సెంట్. నాకు కొంచెం బడ్జెట్ తక్కువ, 4.5 lakhs బడ్జెట్లోనే ఆటోమేటిక్ కావాలి, సెడాన్ కూడా ఉండాలి అనుకున్న వాళ్ళు, ఇప్పుడు డిజైర్ అనుకోని 7 lakhs బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి హుండా ఎక్సెంట్ ఇది 61,000 జరిగింది. ఎస్ వర్షన్ వస్తుంది. ఒకసారి పెట్రోల్ వర్షన్ చూడండి సార్ ఎంత బాగుందో బండి. ఇది 4 lakhs బడ్జెట్లో వస్తుంది సార్. అది ఒకసారి మాట్లాడచ్చు దీన్ని. సేమ్ వెహికల్ ఇది ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు మనం చూసిన వెహికల్ మాన్యువల్ ఉంటుంది, ఇది ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది సార్. ఇది సేమ్ వర్షన్, సేమ్ వెహికల్, సిల్వర్ కలర్ ఉంది, బట్ టాప్ ఎండ్ వర్షన్. ఇందాక చూసిన మనం బేస్ వర్షన్ ఉంటుంది, ఇది టాప్ ఎండ్ SXO అంటారు. SX ఆప్షనల్ టాప్ ఎండ్ విత్ ఆటోమేటిక్ వెహికల్ అనమాట. మ్యాక్ వీల్స్, ABS, ఎయిర్ బ్యాగ్స్, స్మార్ట్ కీ అన్నీ వచ్చేస్తాయి అనమాట దీంట్లో. ఇంకో వన్ మోర్ వెహికల్ చూసుకున్నారండి సార్. ఇది హోండా సిటీ వెహికల్. పెట్రోల్ వర్షన్లో మనకు వచ్చేసి V వర్షన్ టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది, VX అని టాప్ ఉంటుంది, V మిడిల్ వర్షన్ వస్తుంది. ఇది 2016 ఈ రన్నింగ్లో కొనిండు, 17 రిజిస్ట్రేషన్ అయింది. ఇది పెట్రోల్ వర్షన్. మీకు ఏంటంటే పెట్రోల్ హోండా సిటీలో పెట్రోల్ బాగుంటాయి అనమాట వెహికల్స్. 52,000 తిరిగాడు. ఇది ఒక 650, 670 ఆ బడ్జెట్లో ఇస్తారు సార్ మనకు వెహికల్. 2017 మోడల్, 6 lakhs బడ్జెట్లో ఉంటుంది. ఇది 6 to 650 మధ్యలో వస్తుంది. ఇది సార్ వన్ మోర్ వెహికల్ వెంటో. బాగా ఫాస్ట్ మూమెంట్, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, మైలేజ్ బాగా రావాలి, కొంచెం బడ్జెట్లో ఉండాలి మనకు అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చూడండి సార్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది. వెంటో డీజిల్ హైలైన్ టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. 2012 మోడల్. 1 lakh తిరిగాడు, రీడింగ్ కూడా ఏం ట్యాంపరింగ్ చేయాలి, ఎట్లా ఉందో అలాగే ఉంది. 4 lakhs కిలోమీటర్స్ వరకు తిరుగుతాయి. ఇది టాప్ ఎండ్ వర్షన్, డీజిల్ వర్షన్. ఇది మనకు వచ్చేసి 4,80,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. ఇది 100% పెట్టవచ్చు, దానికి వర్తబుల్లే. కానీ కస్టమర్ ఏంటంటే 4.30 నుంచి 4.50 లోపల బడ్జెట్లో కూడా ఇచ్చేస్తారు సార్ వెహికల్. మనకి అర్జెన్సీ ఉంది, వేరే వెహికల్ కూడా పర్చేజ్ చేశాడు ఆల్రెడీ. దాని గురించి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందనేసి ఈ బండి ఇవ్వడం జరుగుతుంది. బీజ్ కలర్ వస్తుంది చూడండి సార్. సింగిల్ స్క్రాచ్ లేదు, నీట్గా మెయింటైన్ చేశాడు. సింగిల్ ఓనర్, 100% షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు వెహికల్ అనేది. ఇక వన్ మోర్ వెహికల్ సిటీ వెహికల్ ఇందాక చూసాం కదా సార్. దానికన్నా ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే 2014 మోడల్ పెట్రోల్ వర్షన్ వస్తుంది. ఇది మనకు 90,000 జరిగాడు. V వర్షన్. ఇది ఒక 5 lakhs ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. అది మనకు ఈ వెహికల్ చూడండి. ఇది వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది మనకు, గ్రే కలర్. ఇది కూడా సింగిల్ ఓనర్, 100% షోరూమ్ ట్రాక్ ఉంది. 90,000 ఎంత తిరిగాడు, అంత జెన్యున్ రీడింగ్ ఉందండి అది. వన్ మోర్ వెహికల్ సార్. మనకు ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్ కావాలి, ఆటోమేటిక్ ఉండాలి, ప్లస్ ఏంటంటే సెడాన్ మోడల్ లగ్జరీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి హోండా సిటీ వెహికల్ 3665 నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. 2014 మోడల్, 69,000 తిరిగాడు. VX టాప్ ఎండ్ వర్షన్, సింగిల్ ఓనర్ ఉంది. ఇది కూడా 100% సింగిల్ ఓనర్ ఉంది. 6,50,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. 6 lakhs ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాడు. ఇది VX వర్షన్ విత్ అలైవిల్స్, ABS, ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. వైట్ కలర్ చాలా లగ్జరీగా ఉంది. రీసెంట్గా యూస్ చేసింది డాక్టర్ గారు ఉన్నట్టున్నారు. యాక్చువల్ సింబల్ అన్నీ కూడా దాని మీద అలాగే ఉన్నాయి. మనకి ఏంటంటే మన వెహికల్ ఇక్కడ ఎంటర్ అవగానే మన పారామీటర్స్ మనం నీట్గా చెక్ చేసుకుంటాం. యాక్సిడెంట్ ఉన్నా, ఫ్లడ్డెడ్ ఉన్నా, ఇంజన్ ఏదైనా సీజ్ అయినా, బోరేజ్ చేస్తున్నా కానీ, అదర్ స్టేట్ వెహికల్స్ అయినా కానీ తీసుకోం. ఈ పారామీటర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు డైరెక్ట్ విజిట్ చేయండి. ఎనీ బడ్జెట్, ఎనీ వెహికల్ కావాలన్నా మేము అరేంజ్ చేస్తాం, మీకు ప్రాబ్లం లేదు. 1.5 lakh నుంచి 30 lakhs వరకు మన దగ్గర ఆల్మోస్ట్ 300 కార్స్ ఉంటాయండి. ఐ కార్స్. ఇది 100 feet రోడ్ మాదాపూర్. ఇది ఆఫీస్. నా పేరు సురేష్. నా నెంబర్ కింద ఉంటుంది. మీకు డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. కాల్ కన్నా కూడా మీరు విజిట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ ఇది. ఎనీ ఫైనాన్స్ తెలంగాణలో ఎక్కడున్నా సరే ఫైనాన్స్ ఆప్షన్ దొరుకుతుంది, మీకు ఇబ్బంది లేదు. రండి, మేము ఫైనాన్స్ చేయించి మీకు వెహికల్ ఇప్పిస్తాం. ఓకేనా సార్? సార్ తక్కువ బడ్జెట్లో అని చెప్పాం కదా ఇందాక మనం. 1.5 lakhs ఆ బడ్జెట్లో నుంచి 1.5 నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి. ఎందుకంటే ఆల్ పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ ఉంటుంది. కొందరు ఏంటంటే 1 lakh లోపల కూడా వెహికల్స్ ఉంటాయి కదా సార్ అంటే ఉంటాయి. నానో ఇట్లాంటి వెహికల్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ దొరుకుతాయి. మన దగ్గర కూడా ఉన్నాయి, దొరుకుతాయండి. ఇప్పుడు వన్ మోర్ వెహికల్ ఇది చూసుకున్నట్లయితే మన దగ్గరికి వచ్చింది 5858 వెహికల్ నెంబర్ కూడా. వ్యాగనార్ 2009 మోడల్, 10 రిజిస్ట్రేషన్ అయింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్
ఎక్స్పెక్టేషన్ 2,10,000 అలా అంటున్నాడు. 1,80,000 ఆ బడ్జెట్ వరకు ఇచ్చేస్తారు సార్. అది వెహికల్ నీట్ కండిషన్, రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది. ఎనీ వెహికల్ మన దగ్గర అదే విధంగా ఉంటుంది. జస్ట్ కాకపోతే సెకండ్ హ్యాండ్ కార్ మనం పర్చేజ్ చేసి ఒకసారి జనరల్ సర్వీస్ చేయించుకుంటే మంచిది ఎనీ వెహికల్. అంతకుమించి మేజర్ ఇష్యూ ఏది ఉండదు. మన ఐకార్ తరపు నుంచి ఇవన్నీ గ్యారంటీ ఉంటాయి. 100% నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ ఉంటుంది. ఫ్లడ్డెడ్ వెహికల్ ఉండదు, ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ కానీ అదర్ స్టేట్ వెహికల్స్ ఉండవు, అండ్ డాక్యుమెంటేషన్ లేని వెహికల్ మన దగ్గర ఉండవు. ఫైనాన్షియల్ సీజ్ అయిన వెహికల్స్, ఆర్సీలు ఉండవు. ఇలాంటి వెహికల్స్ అన్నిటి కూడా మనం ఎంకరేజ్ చేయం. మన ఆఫీస్ ముందు వచ్చేటప్పుడే ఇవన్నీ చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటేనే మన దగ్గరకు వస్తుంది. ఇంకోటి 1 more వెహికల్, ఇది పెట్రోల్ వెహికల్ వస్తుంది. వ్యాగనర్ అంటే మీకు ఐడియా ఉంటుందండి. ఇంకొక వెహికల్ చూసుకున్నట్లయితే 2012 మోడల్ డీజిల్ ఇండికా. బడ్జెట్ తక్కువలో ఉండాలి, నాకు ఏంటంటే డీజిల్ వెహికల్ అయి ఉండాలనుకున్నప్పుడు 2 lakhs లోపల బడ్జెట్లో వచ్చేస్తుంది ఈ వెహికల్ చూసుకోండి. ఆయన ఎక్స్పెక్టేషన్ 2,20,000 అలా ఉంది. 1,80,000 ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాడు. ఇది ఫైనాన్స్ ఆప్షన్ అన్నీ కూడా దొరుకుతాయి సార్. 2012 మోడల్ డీజిల్ ఇండికా వర్షన్ అండి. ఇది వెర్నా డీజిల్ వర్షన్. 2010 మోడల్ ఎస్ టాప్ ఎండ్ వర్షన్, ఎస్ఎక్స్ వర్షన్ ఉంటుంది. టాప్ ఎండ్ మొత్తం ఫుల్లీ కంప్లీట్ లోడెడ్ ఉంటుంది. అప్పట్లోనే డీజిల్ వర్షన్ ఇది. డీజిల్లో కూడా టాప్ ఎండ్ వర్షన్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఒక 3.5 lakhs ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాడు. సెడాన్ మోడల్, బూట్ స్పేస్ బాగుంటుంది, లగ్జరీగా ఉంటుంది. ఈవెన్ మీరు ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే నీట్గా సీటింగ్ కానివ్వండి, వుడెన్ వర్క్ కానీ మొత్తం నీట్గా చేయించుకోవాలి. అది కాకపోతే ఆయనకి ఏదో ఆటోమేటిక్ వెహికల్ అర్జెన్సీ ఉందని మన దగ్గర ఈ పార్క్ అండ్ సెల్లింగ్ పెట్టాడు ఈ వెహికల్ని. వెహికల్ ఇంటీరియర్ కూడా చూడండి సార్. బీజ్ కలర్ వుడెన్ ప్యానల్స్ కానీ మొత్తం డోర్ ప్యాడ్స్, 4 పవర్ విండోస్, రిమోట్ లాక్, అలై వీల్స్ అన్నీ ఉంటాయి. టాప్ ఎండ్ వర్షన్ ఎస్ వర్షన్ ఇది. నెంబర్ కూడా ఫ్యాన్సీ 1112 ఉంది. నీట్గా వైట్ కలర్. ఇది 2010 మోడల్ అంటే కూడా నెంబర్ అంత నీట్గా ఉంది బండి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,10,000 అలా ఉంది సార్. అది మనకు 3 నుంచి 3.5 lakhs లోపలే వచ్చేస్తుంది. ఇది ఫైనాన్స్ ఆప్షన్ కూడా దొరుకుతుంది మనకు. బండి కూడా చాలా నీట్ కండిషన్ ఉంది. ఈవెన్ ఏ వర్క్ లేదు, రెడీ టు డ్రైవ్ అంతే అనమాట. అండ్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ మనం పెట్టుంటాం ఇక్కడ ఈ విధంగా నీట్గా. ఏ వెహికల్, ఏ మోడలు, దానికి ఏ ఇయర్ తయారైంది, 2010 ఈ రన్నింగ్లో తయారైంది. ఇది మనం 10 మోడల్ అంటాం. 11 రిజిస్ట్రేషన్ అయింది. 70,000 తిరిగాడు. 4,20,000 ఆయన ఎక్స్పెక్టేషన్ ఉంది. మనకైతే 3 నుంచి 3,50,000 బడ్జెట్లో వచ్చేస్తుంది సార్. ఇది బండి కూడా అంతా నీట్ కండిషన్లో ఉంది. ఇంకోటి తక్కువ బడ్జెట్లో కావాలి మనకి ఏంటంటే మైలేజ్ కూడా బాగుండాలి. స్విఫ్ట్ డీజిల్ ఉండాలి ఖచ్చితంగా. బాగా ఎక్కువ డిమాండ్ ఎక్కువ అడుగుతారనమాట. నాకు మంచి తక్కువలో కావాలి, ఒక స్విఫ్ట్ డీజిల్ వెహికల్ ఏదైనా చూడండి సార్ అని. 235 బండి నెంబర్ కూడా ఇది నీట్గా ఉంది. ఇది మీకు ఇంకోటి ఏంటంటే డీజిల్ వర్షన్, వీడిఐ మిడిల్ వర్షన్. ఇది మనకు వచ్చేసి 2.5 lakhs నుంచి 3 lakhs లో బడ్జెట్లో వచ్చేసింది సార్. అది 2009 మ్యానుఫ్యాక్చరింగ్, 10 రిజిస్ట్రేషన్. మనకు 9 మోడలే అనాలి. ఇది 9 మోడల్ అయినా డీజిల్ మిడిల్ వర్షన్. 3.5 lakhs ఆ బడ్జెట్లో అమ్ముతారు ఇక్కడ మార్కెట్లో. ఇది ఇప్పుడు ఈ వెహికల్ అయితే ఏంటంటే పార్క్ అండ్ సెల్లింగ్కి వచ్చింది. మనకు వచ్చేసి 2.5 lakhs నుంచి 3 lakhs మధ్య బడ్జెట్లో ఏ ఆఫర్ ఇచ్చినా కూడా కస్టమర్ ఇచ్చేస్తాడు. దీనికి కూడా ఫైనాన్స్ ఆప్షన్స్ అన్నీ దొరుకుతాయి. సిల్వర్ కలర్లో ఉంది. నెంబర్ కూడా 0235 అని చూస్తాను, నీట్గా ఉంది. ఇంకోటి నాకు 1.5 lakh బడ్జెట్ కావాలనుకుంటే ఈ వెహికల్ 1.5 lakh ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాడు. యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 1,80,000 అలా చెప్తున్నాడు. జెన్ నెక్స్ట్లో 2007 మోడల్ ఇది. వ్యాలిడిటీ చేయించినాడు 27 వరకు, 5 years వరకు వ్యాలిడిటీ ఉంది. అది మనకు 150 ఆ బడ్జెట్లో ఇచ్చేస్తారు సార్ వెహికల్. ఇది కూడా రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంటుంది. ఫైనాన్స్ ఆప్షన్ కూడా దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. ఇంకోటి చూసుకున్నట్లయితే మన దగ్గర ముందు 9 మోడల్ వెహికల్ చూసినాము. అలాగే ఇంకొక మోడల్ చూసుకుంటే 2016 మోడల్ డీజిల్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, మనకు ఏదైనా ట్యాక్సీ పర్పస్ కూడా తోలుకోవాలనుకున్న వాళ్ళకి ఇట్లాంటి వెహికల్ సజెస్ట్ చేయొచ్చండి. ఇది 3.8 lakhs ఆ బడ్జెట్లో వస్తుంది. 18 మోడల్ డీజిల్ వర్షన్, 16 మోడల్ డీజిల్ వర్షన్. హుండై ఎక్సెంట్ అంటారు ఇది. దాంట్లో డీజిల్ వర్షన్లో ఎస్ వర్షన్ అండి. ఇది సిల్వర్ కలర్లో ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ అవి ఉన్నాయి. మనకి ఏంటంటే డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి మేజర్ ఏదైనా ఉంటేనే మనం యాక్సెప్ట్ చేయము. చిన్న చిన్న వాటి మనం యాక్సెప్ట్ చేస్తాం, ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఏంటంటే మనం తీసుకున్నప్పుడు ఇవన్నీ చూసి కస్టమర్తో మనం మాట్లాడే ఉంటుంది సార్. ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం తగ్గించి ఉండాలి. మీరు డైరెక్ట్గా అందుకే విజిట్ చేస్తేనే ఒక్క కార్ అంటే 10 కార్లు చూడొచ్చు. ఏదైనా వస్తే దాన్ని తీసుకెళ్ళచ్చు సార్ మీరు. సార్ 1 more వెహికల్ తీసుకుంటే మనకు ఉండే ఐటెన్లో స్పోర్ట్స్ వేరియంట్ ఇది. ఇదేంటంటే మనకు చిన్న వెహికల్కి ఉండాలి, కొంచెం మైలేజ్ కూడా బాగుండాలి, ఫ్యామిలీకి పెట్రోల్ వర్షన్ బాగుండాలి, మోడల్ కూడా ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళు దీన్ని చూడొచ్చు. 2014 మోడల్ అండి. ఇది పెట్రోల్ స్పోర్ట్స్ వర్షన్. 71,000 జరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3,90,000 అలా ఉంది. ఇది యాక్చువల్ 2010 మోడల్ అమ్ముతున్నాం మనం 283 lakhs వరకు. ఇది 14 మోడల్ వస్తుంది. 3.5 lakhs ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్. వెహికల్ కూడా స్పోర్ట్స్ వేరియంట్. దీంట్లో ఎరా, మ్యాగ్నా, ఇలా బేస్ వర్షన్ ఎరా అంటారు, తర్వాత మ్యాగ్నా, తర్వాత స్పోర్ట్స్ వర్షన్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వర్షన్ కన్నా ముందు వర్షన్, స్పోర్ట్స్ వేరియంట్ అనమాట. 350 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. సేమ్ వెహికల్, సేమ్ గ్రే కలర్లో ఉంది. కొంచెం లో మోడల్ 2011 మోడల్. ఇది ఒక 3 lakhs ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. సింగిల్ ఓనర్ కానీ ఎంత నీట్ కండిషన్లో ఉంది చూడండి. స్క్రాచ్ క్లాస్ కండిషన్లో ఉంది. యాక్చువల్ గ్లాస్ చిన్న బ్రేక్ ఇచ్చినా కూడా దాన్ని చేంజ్ చేయలేదు, ఎందుకంటే ఒరిజినల్ గ్లాస్ మళ్ళీ చేంజ్ చేస్తే మనం కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ కాకుండా వేరే గ్లాస్ మార్చారని అంటారనే ఉద్దేశంతో ఇట్లా చిన్న క్రాక్ ఇచ్చినా కూడా అలాగే పెట్టుకున్నాడు. మార్చితే ఏంటంటే ఏం యాక్సిడెంట్ ఏంది, ఎందుకు మార్చారని కొందరు అడుగుతూ ఉంటారనే ఉద్దేశంతో అలాగే పెట్టాడు దాన్ని. ఇది వచ్చేసి మనకు ఒక 3 lakhs నుంచి 3.2 lakhs ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్. 4 న్యూ టైర్స్ వేయించుకున్నాడు. సింగిల్ ఓనరు, నీట్ కండిషన్లో ఉంది సార్ బండి. డిజైర్ డీజిల్ వెహికల్స్ బాగా డిమాండ్ ఉన్న వెహికల్స్ ఉంటాయండి. వాటిలో వచ్చేసి డిజైర్ డీజిల్ ఈరోజు మన దగ్గరకు వచ్చింది రీసెంట్గా. ఇది రెడ్ కలర్లో ఉంది. ఇది రేర్గా కొంటారు ఈ కలర్స్. వైట్ సిల్వర్ అయితే కామన్గా పర్చేజ్ చేస్తారు. రెడ్ కలర్లో ఉంది వెహికల్. చూడండి వీడిఐ మిడిల్ వెర్షన్, 2014 మోడల్ డీజిల్ వీడిఐ. రెడ్ కలర్ తగ్గట్టుగానే దాని ఇంటీరియర్ కూడా నీట్గా బీజ్ కలర్ ఎంచుకున్నాడు.
ఆపోజిట్ కలర్లో. ఫ్యామిలీ కోసం యూస్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నచ్చిన కలర్స్ పర్చేజ్ చేస్తారు ఆ విధంగా. 4 న్యూ టైర్స్ ఉన్నాయండి, చాలా నీట్ కండిషన్లో ఉంది. ఈ బడ్జెట్ వచ్చే లోపల మనకు అది 4.5 lakhs నుంచి 5 lakhs లోపల బడ్జెట్లో వస్తుంది. ఇది డీజిల్ వర్షన్ 2014. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. బ్యాంక్ లోన్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 3.5 నుంచి 4 lakhs వరకు లోన్ వస్తుంది. డిజైర్ డీజిల్ వర్షన్, వీడిఐ మిడిల్ వర్షన్ వెహికల్ అండి. ఇది ఒక 4.5 lakhs ఆ బడ్జెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బండి అయితే మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంది సార్. అందులో మెరూన్ కలర్ కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ పర్పస్ యూస్ చేసిన వెహికల్ అనమాట, అంత నీట్గా ఉంది ఇది. సార్ వన్ మోర్ వెహికల్ చూసుకుంటే సేమ్ డిజైర్ ఓల్డ్ షేప్ అనమాట. ఇది చిన్న, ఇది టైప్ 2 వర్షన్, ఇది టైప్ 1 వర్షన్ వస్తుంది. 2011 మోడల్ డీజిల్. పెద్ద డిక్కీ వస్తుంది, డిక్కీ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంటీరియర్ కూడా స్పేసియస్గా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది వెహికల్. ఇది సిల్వర్ కలర్లో ఉంటుంది. ఇది ఒక 3.5 lakhs ఆ బడ్జెట్లో ఉంటుంది. 11 మోడల్ డీజిల్, సింగిల్ ఓనర్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇంకోటి ఏంటంటే 41,000 4,10,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. మనకు వచ్చేసి 3.5 lakhs ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు. ట్రై చేయొచ్చు సార్. మనం ఒకసారి విజిట్ చేసి ట్రైల్ వేసుకుని చూడండి ఒకసారి వెహికల్ని.